రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. ఈ రాష్ట్రాన్ని నిలువునా దోచుకుంటున్న కాంగ్రెస్ బీజేపీ నేతల ఫోటోలను పోలీస్ స్టేషన్లో పెట్టాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. అచ్చంపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన జన గర్జన సభలో ఆర్ఎస్పీ పాల్గొని ప్రసంగించారు. నాగార్జున సాగర్ నుంచి డిండి మీదుగా ఇక్కడికి వస్తే నాగార్జున సాగర్ దగ్గర మొత్తం కూడా కృష్ణా నది బ్రిడ్జి మీది నుంచి గేట్ల నుంచి ప్రవహిస్తా ఉన్నది. డిండి దగ్గర బ్రిడ్జ్ దాటి అలుగు దగ్గర పెద్దగా కృష్ణమ్మ పరవళ్ళు దొక్కుతున్నది. ఈ రోజు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ కేంద్రంలో ఉండే బీజేపీలు ఎన్ని కుట్రలు చేసిన బిడ్డ అచ్చంపేటలోనే మీకు బుద్ధి చెప్తాం అని చెప్పి కృష్ణమ్మ లాగా పరవలు దొక్కుంటూ ఈ రోజు ఇక్కడికి వచ్చిండ్రు. ఎన్ని కష్టాలు పెడుతున్నారు. నిన్నటికి నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాల మీద సోషల్ మీడియాలో పోస్టులు పెడితే రేవంత్ రెడ్డి మన మీద రౌడీ షీట్లు పెడతాడంట. రేవంత్ రెడ్డి మన బొమ్మలు పోలీస్ స్టేషన్లలో పెడతాడంట. రేవంత్ రెడ్డి మనం నిద్రపోతున్నప్పుడే మన ఇండ్ల నుంచి మనం ఎత్తుకుపోయి జైల్లో పడేస్తాడంట. నిజంగా స్టేషన్లలో రౌడీ షీట్లలో ఉండాల్సిన వ్యక్తి పేరు ఏది? గట్టిగా చెప్పండి. తెలంగాణ ప్రజల పక్షాన ఉండి పోరాడుతున్న బీఆర్ఎస్ కార్యకర్తలు కాదు, ఈ రోజు తెలంగాణను నిలువున దోచుకుంటున్న ఈ కాంగ్రెస్ నాయకులు, ఈ బీజేపీ నాయకుల బొమ్మలు పోలీస్ స్టేషన్లలో ఉండాలి. అవునా కాదా? నేను రామన్నతో పాటు కాన్వాయ్లో రాలేదు. నాగార్జున సాగర్ నుంచి డిండి మీదుగా